ఎలాంటి ఉద్దేశం లేదు. అటు అనుకుంటే నేను చెబుతా ఉన్నానండి, మరి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు కదా, చంద్రబాబు అరెస్ట్ చేయాలి కింద కదా. అదేవిధంగా కందుకూరు సభలో 8 మంది చచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో, అక్కడ అరెస్ట్ చేయాలి కదా. అంటే ఏంటంటే జరుగుతున్నటువంటి సంఘటనకి అక్కడ పుష్పాలు ఏదైతే మన సినిమా సందర్భించి చూడటానికి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టడం కావచ్చు, లేదంటే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి ప్రీ రిలీజ్ సంబంధించి చూసి వెళ్ళేటప్పుడు లారీ యాక్సిడెంట్ చచ్చిపోవడంలో దానికి అక్కడ ఉన్నటువంటి హీరోల్లో లేదంటే వాళ్ళ బాధ్యులు చేయడం అనేది దాన్ని అయితే నేనైతే వ్యతిరేకిస్తా ఉన్నాను. ఒకటి మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మాకు ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూస్తాం తప్ప ఆయన మీద వ్యక్తిగతంగా లేదంటే అంటే ఆయన వల్లే ఈ రోజు వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది, ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అన్నది మీకు ఆ కడుపుమంట ఉందని. రాజకీయాల్లో గెలుపోవడం సహజం అండి. అందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చంద్రబాబు నాయుడికి తోడు కలిసిన ద్వారా గెలిచిన మాట వాస్తవం. కాకపోతే అంటే వాళ్ళ శ్రేణులకు సంబంధించినటువంటి ఆ పార్టీ నిర్ణయాల మేరకు ఆ పార్టీ క్యాడర్ సైనటువంటి న్యాయం జరుగుతుందా లేదనేది వాళ్ళ యొక్క పార్టీలు అంతర్గతంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ క్యాడర్ కూడా కొంచెం నిట్టూర్పుటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. అందువల్ల మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి మాకు రాజకీయ వైరుధ్యం ఉండదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా ఉంటుంది అదే బీజేపీ మీద ఎలా ఉంటుంది తప్ప మాకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారే శత్రువు లేదా చంద్రబాబు నాయుడు మా చుట్టంగా మా భావించేటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. మేము రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం మా వంతు మేము పనిచేస్తున్న పేద పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటము అట్లాంటి మాకేమి వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడుతో చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్లకు ఏదో ఉపయోగపడే తప్ప రాజకీయంగా అంత పరిణించినటువంటి మనిషి అయితే కాదు. అదేవిధంగా రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోషించే పాత్ర వేరు, ప్రతిపక్షంలో నుంచి అధికారుల వచ్చినాక పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరు చూస్తున్నప్పుడు రాజకీయంగా పరిణితి చెందలేదనేటువంటి భావన ప్రజలు అర్థమవుతున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అంత టార్గెట్ పెట్టుకొని చేసేటువంటి ఉద్దేశం అంటే ఏం కనిపించలేదండి మీకు? ఏం గమనించారు మీరు పవన్ కళ్యాణ్ గారిలో? కాదండి, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో మీరు గమనించింది ఏంటి? ఆ తీరు పెద్దగా ఏం మారలేదు, అంత మెచ్యూరిటీ లేదని ఏ రకంగా మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఆయన ఏదో ప్రశ్నిస్తానని చెప్పేసి అన్నాడు. షేగువీరా లేకపోతే జ్యోతిరావు పూలు అంబేద్కర్ గారు చాలా మంది మహనీయుల పేరు 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పేసి అన్నటువంటి ఆ మనిషి చేసేటువంటి ప్రతి కూడా ఏదైతే కాకినాడ పోర్టు విషయంలో కావచ్చు, రైస్ విషయంలో కావచ్చు, అన్ని ఫెయిల్యూర్సే కదా. అతను వాళ్ళ హోమ్ మినిస్టర్ గారిని పట్టుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అనేటువంటిది. అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుడిని ఏదైతే దమ్ము చేసి మాట్లాడేటువంటిది లేకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు ఉందో తప్ప ప్రతిదీ కూడా ఇప్పుడు కాకినాడ షిప్ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మరి హోమ్ మినిస్టర్ గారి మీద మాట్లాడాడు. అసలు లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు గారి చేతిలో ఉండేది. అక్కడ అసలు అతను ప్రశ్నించకుండా ఏదో ఒక దళితురాలు కాబట్టి మరి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రిని సహచర మంత్రి మీద మాట్లాడటం అనేది రాజకీయ పరిపక్వత లేదని అర్థమైపోయింది. రెండోది ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఏదో అప్పుడప్పుడు నేను కూడా ఉండానని చెప్పుకోవడం కోసం వస్తున్నట్టుంది తప్ప ఎక్కడ కూడా అతను అంత పరిణితిగా ఈరోజు వాళ్ళకి అంతర్గతంగా వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యం లివర్పించుకోవడం కోసం ఏదో మాట్లాడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా మేమైతే అంత దృష్టి పెట్టి ఆయనే టార్గెట్ చేసే ఉద్దేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జగన్ గారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూస్తాడో పవన్ కళ్యాణ్ చూస్తా తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. మాకు రాజకీయ ప్రత్యర్థులు. అందువల్ల ఏంటంటే ఆ కోణంలో చూస్తాను తప్ప మీద పవన్ కళ్యాణ్ ఒక్కడే టార్గెట్. పవన్ కళ్యాణ్ ఒక్కడిగా పోటీ చేస్తే ఆయన జీరో. నేను ఇప్పటికీ కూడా చెబుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ సింగిల్ గా పోటీ చేస్తే జీరోనే. అది గుర్తుపెట్టుకో. అందువల్ల అయితే మేము ఒకళ్ళు ఎక్కువ తక్కువ చేసిన ఉద్దేశం లేదు కనుక మేమేదో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే టార్గెట్ చేస్తున్నటువంటిది లేదు. అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్ జరిగి ఏదైతే మన గేమ్ చేంజర్ సినిమాకి ఈవెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో తిరిగి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ చచ్చిపోయిన విషయంలో మరి పాప ఎవరైనా ప్రాణాలే కాబట్టి ఆ ప్రాణాలను కాపాడే విషయంలో ఇందాక ట్రోలింగ్ చూసినట్టున్నాం. ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రభుత్వం నుంచి 5 లక్షలు ప్రశ్న ఉంటూ తెలిసింది. ఏదేమైనా సరే ఇలాంటి ఒక సినిమా నటుల పట్ల ప్రజలు కూడా ఒక వ్యామోహాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు సినిమా ప్రపంచం అనేటువంటిది ప్రజల్ని చాలా కొత్త లోకలు వేసుకునే క్రమంలో చాలా జీవితాలు సరిపోతాయి కాబట్టి ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగదనులు ఉన్నారు. డొక్కా సీతమ్మ గారు కావచ్చు, పెద్ద పెద్ద మహాన్ వాళ్ళ గురించి పూజించారు తప్ప ఇలాంటి ఈవెంట్లు చచ్చిపోవడం అనేది ఎవరు కోరుకోకూడదు. అలాంటి దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకర విషయం మేము భావిస్తున్నాం. అందువల్ల ఏంటంటే మేమైతే కక్ష కట్టి పవన్ కళ్యాణ్ గారిని ముద్ద చేర్చమని మాకు పార్టీ నుంచి ఆదేశాలు అయితే అక్కడి నుంచి రాలేదు కాబట్టి పరిస్థితులు బట్టి జరుగుతున్న పరిణామాలు బట్టి ఇస్తున్నట్టు దాని తప్ప అది పార్టీ పడవంటి పార్టీ డైరెక్షన్. ఓకే కనకరావు గారు, శాంతి ప్రసాద్ గారు,
వర్మ గారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమీ కాదు, ఒకవేళ సింగిల్గా వెళ్తే జీరో, ఆయన మేము అసలు పరిగణలోకే తీసుకోమని చెప్పి డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. ఇది వచ్చినందుకు 2019 నుంచి 24 వరకు చేసిన కోతలో కోళలో ఘోష. సార్ శాంతిప్రసాద్ గారు మీ స్టార్టింగ్ ఒక లాస్ట్ టైం లాగా సేమ్ ప్రాబ్లం, మరి అదేంటి ఫోన్ ఇష్యూ ఏ ఇష్యూ తెలియట్లేదు, ఒకసారి అది చూసుకోండి సార్. మీ వాయిస్ బ్రేక్. సార్ నేను వేరే ఫోన్ ద్వారా వస్తాను. ఓకే బాలకోటి గారు చెప్పండి వర్మ గారు. ఏం జరుగుతుంది ఏపీలో? పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా కుట్ర జరుగుతుంది. మొన్న ఏదో జరిగిన ఈవెంట్లో పుష్పాన్ని అరెస్ట్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏముంది అసలు, ఆయనది ఏమీ లేదు, సింగిల్గా వస్తేనే మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళారు కాబట్టి ఏదో వర్కౌట్ అయింది అని చెప్పి డైరెక్ట్గానే వైఎస్ఆర్సీపీ